ఇప్పుడంతా రోబోలు మిషన్ల మాయమే. ఓవైపు రోబోలు మనుషులు చేయాల్సిన పనులను ఒంటి చేత్తో క్షణాల్లో చేస్తుంటే, మరోవైపు మనుషులకు ఏ మాత్రం పని లేకుండా బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, అంట్లు క్లీన్ చేయడానికి డిష్ వాష్ మిషన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసిన జపనీస్ సంస్థ ఏకంగా మనుషులను స్నానం చేయించే మిషన్లను ఆవిష్కరించింది. అయితే ఇది చాలా పాత కాన్సెప్ట్ అయినా ప్రాక్టికల్గా మాత్రం ఇప్పుడు సాధ్యపడింది. దీంతో మనిషి జస్ట్ ఆ యంత్రంలో అడుగు పెడితే చాలు 15 నిమిషాల పాటు స్వర్గాన్ని తలపించేలా నీటి జల్లుల మధ్య మంచి లైట్ మ్యూజిక్ మధ్య ముందుగా బాడీని మసాజ్ చేసి తరువాత స్నానం చేయిస్తుంది. స్నానం తర్వాత మనం టవల్తో తుడుచుకున్నట్టుగానే హ్యూమన్ వాష్ మిషన్ కూడా మనుషులకు డ్రై చేస్తుంది. అలా అని ఇది కూడా వాషింగ్ మిషన్, డిష్ వాష్ మిషన్లలా వేల రూపాయల్లోనే వస్తుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. మరి దీని ధర ఏంతో తెలుసుకుంటే దిమ్మ తిరుగుతుంది. ఇప్పటి వరకు బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, గిన్నెలు కడగడానికి డిష్ వాష్ మిషన్లు మాత్రమే చూసాం. కానీ తాజాగా మార్కెట్లో అడుగు పెట్టబోతుంది హ్యూమన్ వాషింగ్ మిషన్. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ మనుషులకు స్నానం చేయిస్తుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ముమ్మాటికి వాస్తవం. అయితే చాలా మందికి స్నానం చేయాలంటే చాలా బద్ధకం. ఇక పెరుగుతున్న టెక్నాలజీతో కాళ్ళు చేతులు కదలకుండా మనిషి అన్ని పనులు సులువుగా చేయించుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మనుషులకు స్నానం చేయించే మిషన్ వచ్చేసాయి. ఓసాకాకు చెందిన సైన్స్కో లిమిటెడ్ బాత్ కిచెన్ టెక్నాలజీలో అనేక ఆవిష్కరణలకు రూపకల్పన చేసింది. దాని మిరబుల్ ప్రొడక్ట్ శ్రేణిలో భాగంగా హ్యూమన్ వాషింగ్ మిషన్ను రూపొందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. ప్రాజెక్ట్ ఉసోయారో పేరుతో హ్యూమన్ వాషింగ్ మిషన్ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సరికొత్త ఫైన్ బబుల్ టెక్నాలజీ, పలు రకాల మానిటరింగ్ సెన్సార్లతో పాటు కృత్రిమ మేధస్సు వ్యవస్థతో మనిషికి స్నానం చేయించే మిషన్ను రెడీ చేస్తుంది. ఈ కంపెనీ చేపట్టిన ప్రాజెక్ట్ ఉసోయారో లక్ష్యం వినియోగదారుల శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచడంతో పాటు సంగీతం వింటూ నీటిపై ప్రదర్శించబడే వీడియోలను వీక్షించే అవకాశం కల్పించడం. ఈ మిషన్లలో పడుకునే వ్యక్తికి పూర్తి స్థాయిలో విశ్రాంతి అందించేలా కంపెనీ రూపకల్పన చేస్తోంది. హ్యూమన్ వాషింగ్ మిషన్లోని సెన్సార్లు సింపథెటిక్, పారాసింపథెటిక్ నరాల స్థితిని పర్యవేక్షిస్తుంటాయి. ఇంటర్నల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధ్యమైనంత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకోసం హ్యూమన్ బాడీ నుంచి డేటాను సేకరించే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇదేమీ కొత్త ప్రాజెక్ట్ కాదు. 10 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ ఉసోయారో అనేది సైన్స్కో లిమిటెడ్ చైర్మన్ యసుకి అయోమా పెట్ ప్రాజెక్ట్. సాన్యో హ్యూమన్ వాషింగ్ మిషన్ ఒసాకాలో ఆవిష్కరించబడినప్పుడు అతని వయస్సు కేవలం 10 సంవత్సరాలు. ఆవిష్కరణ పట్ల ఎంతగానో ఆసక్తి ఉండే యసుకి అయోమా భవిష్యత్తులో అవకాశం వస్తే ఈ ప్రాజెక్టును మరింత మెరుగుపరచాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఈ అద్భుత మిషన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇటీవల ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో ఈ మిషన్ను ప్రదర్శించడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి యూనిట్ని ఒసాకాలోని ఒక హోటల్ కొనుగోలు చేసింది. ఇది తన అతిథులకు ప్రత్యేక సేవగా మానవ వాషింగ్ మిషన్ ను అందించాలని యోచిస్తోంది. దీని తర్వాత జపాన్లోని ప్రధాన ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ అయిన యమడా డెమ్కి మరొక కొనుగోలుదారుడుగా నిలిచింది. ప్రస్తుతానికి దీని ప్రత్యేకతను కొనసాగించడానికి ఓ 50 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని సైన్స్ చెబుతోంది. ఇక దీని ధర 60 మిలియన్లు అంటే మన కరెన్సీలో సుమారు 3,20,00,000. అయితే వాస్తవానికి హ్యూమన్ వాషింగ్ మిషన్ ఉండాలనే ఆలోచన కొత్తదేమీ కాదు. 1970 ఒసాకా ఎక్స్పోలో జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ తన అల్ట్రాసోనిక్ బాత్ను ప్రదర్శించింది. ఇది పూర్తిగా ఆటోమేటిక్లో పనిచేస్తోంది. 15 నిమిషాల పాటు మనిషికి స్నానం చేయిస్తుంది. ఈ సమయంలో మిషన్లోని హ్యూమన్ను శుభ్రపరిచి మసాజ్ చేసి డ్రై చేస్తుంది. సంచలనం కలిగించే ఈ కాన్సెప్ట్ అలాగే మిగిలిపోయింది. వాణిజ్య ఉత్పత్తిగా మారలేదు.